మహేష్ బాబు గారి ఎస్ఎస్ఎంబి 29 సినిమా నుంచి అద్దిరిపోయి అప్డేట్ని రాజమౌళి గారు వదిలారు. సో మరి ఎవరో కాదు, పృథ్వీరాజ్ సుకుమారన్ యొక్క లుక్ అనేది మనందరికీ కూడా పరిచయం చేశారు. సో ఈ లుక్ చూసిన తర్వాత అరే సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందా అంటే హాలీవుడ్ లెవెల్లో ఉండబోతుందని క్లియర్గా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో మరి ఈ ఫోటోని రిలీజ్ చేస్తున్నప్పుడు రాజమౌళి గారు ఒక క్యాప్షన్ ఏమని రాశారంటే, పృథ్వీరాజ్ సుకుమారన్ తోని మొదటి షాట్ని చిత్రీకరించినప్పుడు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఒకే ఒక మాట చెప్పాను, నాకు ఇష్టమైనటువంటి చాలామంది యాక్టర్లు ఉన్నారు, బట్ కొద్దిమంది అనే వాళ్ళు నాకు చాలా చాలా ఫేవరెట్గా ఉంటారు, ఉత్తమమైనటువంటి నటన చూపించే వాళ్ళలో మీరు కూడా ఒకరు అని చెప్పేసి నేను చెప్పాను. మరి ఆయన క్యారెక్టర్ అనేది చాలా సృజనాత్మకంగా ఉంటుంది, దీన్ని క్రియేట్ చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఊహించుకున్నానో అంతకు అద్భుతంగా ఆయన నటించడం జరిగింది, ఒదిగిపోయారు ఆ క్యారెక్టర్లో అని చెప్పేసి క్యాప్షన్ ఇచ్చారు. సో మరి దానికి మహేష్ బాబు గారు కూడా చాలా అద్భుతమైనటువంటి ఇంకొక కామెంట్ కూడా జత చేయడం జరిగింది. సో ఓవరాల్గా అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ గారి క్యారెక్టర్ మనం చూస్తూ ఉంటే మనం ఊహల్లో ఏ విధంగా ఊహించుకుంటామో హాలీవుడ్ లెవెల్లో ఏ విధంగా ఉంటుందంటే మనకు అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లాగా కనిపిస్తూ ఉన్నారు. మనము ఊపిరి సినిమాలో నాగార్జున గారిని చూస్తాం కదా, ఆ వీల్ చైర్లో కూర్చొని ప్రతి ఒక్కటి కూడా ఆయనే ఆపరేట్ చేయడం అలాంటివి. సో ఇక్కడ మనం చూస్తే దీనికి హ్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఏదైనా కూడా ఆయన ఇక్కడ హ్యాండ్స్తో ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా కదులుతూ ఉండొచ్చు. సో మరి ఆయన మెయిన్ విలన్గా కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు, మహేష్ బాబు గారికి ప్రత్యర్థిగా. అలాంటి ఒక అద్భుతమైనటువంటి విలన్ క్యారెక్టర్లో ఆయన కూడా విలన్ అనే వాళ్ళు ఎట్లా ఉంటారు, హీరో ఎంత బలంగా ఉంటే విలన్ అనే వాళ్ళు అంతకు మించి బలమైన పాత్రలో కనిపిస్తూ ఉంటారు, అది కూడా ముఖ్యంగా రాజమౌళి గారి సినిమాలో. సో ఇది కూడా ఆయన సినిమానే, మరి హీరో అంత బలంగా ఉన్నప్పుడు విలన్ ఏంటి ఇట్లా వీల్ చైర్లో ఉండడం ఏంటి అనే విధంగా మనకు ఒక థాట్ వస్తుంది. అక్కడే చిన్న పాయింట్ ఏంటంటే రాజమౌళి గారు ఏ లెవెల్లో సినిమాని ప్లానింగ్ చేశారని చెప్పేసి మనము చిన్న పాయింట్ని కూడా లాజిక్ని కూడా బయటికి లాగొచ్చు. సో మరి వీల్ చైర్లో కూర్చొని అంత అద్భుతమైనటువంటి విలన్ పాత్రని, స్ట్రాంగ్ విలన్ పాత్రని ఏ విధంగా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఎలివేట్ చేశారు, రాజమౌళి గారు ఏ విధంగా ప్లాన్ చేశారో ఈ యొక్క అప్డేట్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఓన్లీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కాదు, ఓన్లీ రాజమౌళి గారి ఫ్యాన్స్ కాదు, ఓవరాల్గా మన తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. 120 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఏ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు అనేది మనము అర్థం చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు. మరి నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా గ్లోబ్ ట్రాటర్ పేరుతోని ఈవెంట్ అయితే నిర్వహిస్తున్నారు. దానికి కూడా ఇప్పటికే భారీ సెటప్లతోని ఫుల్ సెట్ ఇంకా చేస్తూనే ఉన్నారు, ఇంకా ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. జియో హాట్స్టార్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ వస్తుందని చెప్పేసి అక్కడికి కూడా లక్షల మంది ప్రేక్షకులు వస్తారని చెప్పేసి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చింది. సో ఓవరాల్గా అయితే రాజమౌళి గారు పంచుకున్నటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ గారి ఈ క్యారెక్టర్ ఫోటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది.